హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్లాకెట్ ఎలా కుట్టాలి, అదేవిధంగా కాలర్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. డ్రెస్ కటింగ్ చూడని వాళ్ళ కోసం అయితే లాస్ట్లో లింక్ ఉంటుంది, చూడండి. చాలా సింపుల్ విధానంలో అయితే ప్లాకెట్ అయితే చూపిస్తున్నాను. ఇలా డ్రెస్ కట్ చేసుకుంటాం కదా, నెక్ కంటే కిందకి మీకు ఎంతైతే ఓపెన్ కావాలో అంతకు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నేను 7.5 వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. టోటల్గా షోల్డర్ దగ్గర నుంచి కనుక చూసుకున్నాము అని అంటే ఒక 12 ఇంచుల వరకు ఉంది. ఇప్పుడు డ్రెస్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ టాప్ని లోపల సైడ్ నుంచి సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్ దగ్గర మనం ఎక్కడైతే 7.5కు మార్కింగ్ వేసామో అక్కడికి ఇలా సెంటర్ మార్కింగ్ తర్వాత ఆ సెంటర్ మార్కింగ్కు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు చూయించే విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇంచ్కి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్ సెంటర్లో వి షేప్ వచ్చే విధంగా చూయించే విధంగా ఇక్కడ కూడా 1/2 ఇంచే రావాలండి. అది కూడా మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా సెంటర్కి కట్ చేసుకొని ఆ వి షేప్ను కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఆ వి షేప్ 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత దీనికి ప్లాకెట్ కోసమే క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్ 3 ఇంచెస్ వెడల్పులో తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ వెడల్పు అంటే ఇది మనకు రెడీ అయ్యేసరికి 1 ఇంచ్ అవుతుంది. ఇలా 3 ఇంచెస్ని సెంటర్కు ఫోల్డింగ్ చేసుకుంటే 1.5 అవుతుంది. 1/2 ఇంచు అటు ఇటు స్టిచ్చెస్ కోసం పోను ఇది 1 ఇంచు ప్లాకెట్ అనేది మనకు రెడీ అవుతుంది. దీని లెంత్ కూడా ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఉంచుకున్నాము అని అంటే నెక్కు అటు ఇటు కొంచెం ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా క్లాత్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాను చూయించిన విధంగా. లాస్ట్ 1/2 ఇంచుకు కూడా నేను ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకున్నామంటే క్రీజ్ మార్క్ వస్తుంది కదా, స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. లోపల సైడ్ నుంచి 1/2 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా పెన్నుతో, దాంతో చూయించే విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ కంటే బయటకి క్లాత్ ఎక్కువగా వెళ్ళేటట్టుగా చూసుకుని ఆ తర్వాత స్టిచ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ వీ కట్ ఇచ్చాం కదా, అక్కడ చూడండి క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టి ఆ తర్వాత స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ ఏది కూడా లాగకూడదు, లేకపోతే ఇక్కడ మనకు సన్నగా ముడత అనేది వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫేస్ సైడ్కు తిప్పుకున్నాను. రాంగ్ సైడ్లో కుట్టాం కదా, ఇలా మొత్తాన్ని బయట సైడ్కి ఈ విధంగా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు ముందు సైడ్ 1/2 ఇంచును కూడా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేశాను కదా, ఇక్కడ దీనిని ఇప్పుడు కుట్టిన దాన్ని కవర్ చేస్తూ ఈ విధంగా ఇలా ఉంచుతూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా ప్లాకెట్ అనేది స్టిచ్ వేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే లెంత్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా నెక్ దగ్గర చూసుకొని ఎక్స్ట్రాగా ఉంటున్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న పిన్అప్ చేసుకోండి. పిన్అప్ చేసుకున్నారంటే కింది సైడ్ మనకు వీ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా చూసుకుంటూ పిన్ చేయాలి. ఇలా పిన్అప్ చేసిన తర్వాత ఇప్పుడు కింది సైడు ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి బయటికి క్లాత్ వెళ్లకుండా ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా వీ షేప్ అనేది వస్తుంది. 1 ఇంచ్ పైనకి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. వీ షేప్ మీద స్టిచ్ వేసి 1 ఇంచ్ పైనకు వచ్చి అక్కడ బాక్స్ షేప్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చూసారు కదా, ప్లాకెట్ అనేది చాలా సింపుల్గా మనము కుట్టేసాము. వెనక సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ని బ్యాక్ని రెండింటిని షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. షోల్డర్ అటాచ్మెంట్ అనేది నేను చేశానండి. ఆ తర్వాత 2 ప్లాకెట్ని కరెక్ట్గా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా మెజర్ చేసి అయినా సరే కాలర్ కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఈజీ మెథడ్లో చూపిస్తాను చూడండి. బక్రంని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాను. ఇలా ఒక సైడ్ పిన్ చేసుకున్నాను. తర్వాత నెక్ యొక్క వెడల్పు మనం ఎంత ఇచ్చామో 3 ఇంచెస్. ఆ నెక్ వెడల్పు మీరు ఎంత ఇస్తే అంత ఫోల్డింగ్ సైడ్ నుంచి నెక్ వెడల్పు వేసుకున్న తర్వాత ఫ్రంట్కి నెక్ కట్ చేసుకున్నప్పుడు క్లాత్ సైడ్కి ఉంచుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా నెక్ షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు డ్రెస్ని ఈ విధంగా మెజర్ చేస్తే నెక్ కంటే ప్లాకెట్ మనం ఎక్కువగా కుట్టాం కదా, అది ఎంత కుడితే అంతకి ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత కాలర్ యొక్క వెడల్పు 1 ఇంచ్ వరకు వేసుకుంటున్నాను. 30 ఇంచు అయినా సరే తీసుకోండి, అంతకంటే ఎక్కువైతే బాగుండదు. 1 ఇంచు 30 ఇంచు. నేనైతే 1 ఇంచుకి ఈ విధంగా
చూయించే విధంగా దానికంటే లోపల సైడ్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నా ఇలా. తర్వాత దాని ప్రకారంగా కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు పిన్అప్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేస్తే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక క్లాత్కి అంటించుకోవాలి. అటు ఇటు కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కాలర్ పైనకి ఐరన్ అయినా చేసుకోండి, స్టిచ్ అయినా వేసుకోండి, గమ్ముతో పేస్ట్ అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇంకో క్లాత్ అంతే తీసుకున్నాను. దానిపై నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే కాలర్ కంటే బయట సైడ్కి క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. 2 క్లాత్లని జాయింట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. కదలకుండా పిన్ చేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడ్డానికి కాలర్ మనకి ఎంతైతే వెడల్పు ఉందో ఆ లాస్ట్కి చూయించే విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ ఇంచు క్లాత్ వదులుకుంటూ మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాత సెంటర్లో ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసుకున్నాను. తర్వాత సెంటర్లో చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఎక్కువ కార్నర్ల దగ్గర. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత డ్రెస్ని లోపల సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేసుకున్నాను. కాలర్కి కరెక్ట్గా సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోవాలి. కాలర్ కాకుండా ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా, చూయించే విధంగా ప్లెయిన్ క్లాత్ని సెంటర్లో కరెక్ట్గా ఈ విధంగా కలుపుకొని ఇక్కడ పిన్అప్ చేసుకొని మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు పిన్ చేసాం కదా అక్కడి నుంచి అయినా సరే స్టిచ్ వేసుకోవచ్చు. ఎటు తిరిగి ఈ ప్లాకెట్ వరకు స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. క్లాత్ కాలర్ కనుక కొంచెం ఎక్స్ట్రా కనుక వచ్చినట్లయినా తక్కువ పడినా షోల్డర్ దగ్గర అటాచ్మెంట్ మనం ఓపెన్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది మనం మెజర్ చేసుకున్న ప్రకారంగా. ఇంకొక సైడు సేమ్ కాలర్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వేయడం స్టార్ట్ చేశాను కరెక్ట్గా సెంటర్ వరకు. ఆ తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ రౌండ్ షేప్ వస్తుంది కాబట్టి ఆ షేప్కి తగ్గట్టుగా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు ఫేస్ సైడ్కి తిప్పుకున్నాను. కుట్టిన ఈ యొక్క స్టిచ్చెస్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా కాలర్ని ఇలా లోపలికి అనుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. అయితే స్టార్టింగ్ నుంచి కాకుండా ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను. మరి స్టార్టింగ్ అంటే అక్కడ దారాలు అనేది కనిపిస్తాయి కాబట్టి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. స్టిచ్ వేసుకునే ప్రతిసారి కాలర్కి కరెక్ట్గా సెంటర్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంతవరకు కుట్టాక ఇప్పుడు కాలర్ పైనకి లాస్ట్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంతవరకు మనం ఓపెన్ చేసుకున్నాం కదా అంతవరకు అనేది స్టిచ్ వేసుకోవాలి. అంతవరకు తర్వాత కరెక్ట్గా సెంటర్కి ఈ విధంగా చూసుకొని షోల్డర్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కట్ చేసాము బ్యాక్. ఆ షోల్డర్ ఏంటంటే హాఫ్ ఇంచు స్టిచ్ చేసుకోను హాఫ్ ఇంచు కరెక్ట్గా ఈ విధంగా ఆర్మ్ హోల్ని సెట్ చేసుకోవాలి. షోల్డర్ చూడండి ఎంతవరకు మనకు స్టిచ్ వస్తుందో అంతవరకు కట్టి మార్క్ ఇచ్చుకొని స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేయాలి. తర్వాత ప్లాకెట్కి ఉక్సులు కుట్టుకోవాలి. పై సైడ్ నుంచి మీకు కావాలంటే బటన్స్ వేసుకోండి. అంటేనండి చాలా సింపుల్గా ప్లాకెట్ అండ్ కాలర్ చూపించాను. నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.